హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విజయ ఫార్మ్. ఈ రోజు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే అప్పుడే పుట్టిన జాతి కోడి పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అయితే వీడియో చేస్తున్నాను. వీడియోను అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి వచ్చేసి మనం గత వీడియోలో అప్లోడ్ చేసాం కదా, 18 గుడ్లు వేసామని. హైవే పిల్లలు ఇవి 18 గుడ్లు వేసాను. మొత్తం 18 గుడ్లు వేస్తే 11 గుడ్లు పోయినాయి. 7 పిల్లల్ని అయితే చేసింది. పిల్లలు అయితే అన్ని యాక్టివ్గా ఉన్నాయి. ఇవి పుట్టి ఒక 3 రోజులైతే అవుతున్నది. చిన్న కోడి పిల్లలకి ఎలాంటి మేత వేసుకోవాలంటే, మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదా, వాటిని లోకల్గా చేసుకొని కోడి పిల్లలకి ఇస్తే తినేదానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ బయట మేతలు అయితే అసలు తీసుకోకూడదు. బయట నూకలు ఉంటాయి, అవి అయితే వీటికి అరిగేదానికి అసలు చిన్న కోడి పిల్లలకి అసలు అరగవు. మన ఇంట్లో బియ్యం కానీ ఉంటే వాటిని తీసుకొని నూకలుగా చేసుకొని చిన్న కోడి పిల్లలకు కానీ ఇస్తే అవి తిని అరిగించుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి తాటి బెల్లం అండి. ఈ తాటి బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ తాటి బెల్లం వల్ల కోడి పిల్లలకు ఉపయోగాలు ఏంటి అంటే, మనం కోడి పిల్లలు 21 రోజుల దాకా గుడ్డులోనే ఉంటాయి. ఆ గుడ్డులో ఉండే వేస్టేజ్ అంతా కోడి పిల్లల డైజెషన్ జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయిన దాన్ని క్లీన్ చేయాలంటే ఈ తాటి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది గ్లూకోజ్ గా పనిచేస్తుంది. చిన్న కోడి పిల్లల్లో ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆహారం తిన్నది అరగకపోయినా కానీ ఈ బెల్లం అనేది వేసుకుంటే పూర్తిగా నయమైపోతాయి. వీటిని 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని తాటి బెల్లాన్ని అందులో కలుపుకోవాలి. ఇలా ఒక ముక్క కలుపుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న తాటి బెల్లాన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా వాటర్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, ఇలా కలుపుకున్న బెల్లం వాటర్ని కోడి పిల్లలకి ఇచ్చేస్తే అవి వీటిని తాగితే చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇవి బెల్లం నీళ్ళు అనేటివి ఎన్ని రోజులు ఇవ్వాలంటే, కోడి పిల్ల పుట్టినప్పటి నుంచి వారం రోజుల దాకా బెల్లం నీళ్ళు అనేటివి ఇవ్వాలి. ఇలా బెల్లం నీళ్ళు కలుపుకున్నట్టు కోడి పిల్లల దగ్గర పెట్టేస్తే అవి మేత తిన్నాక తాగుతాయి. ఈ బెల్లం నీళ్ళు అనేటివి ఉదయం ఒకసారి కోడి పిల్లలకి ఇవ్వండి. సాయంత్రం అనేది గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో పసుపు కలుపుకొని ఈవినింగ్ టైము కోడి పిల్లలకని పెట్టేయండి. అలా ఒకవేళ అవి తాగకపోతే సిరంజితో అయినా వేసుకోండి. ఇలా పుట్టిన ఒక రోజు నుండి వారం దాకా ఈ కోడి పిల్లలకి అనేటి బెల్లం వాటర్, పసుపు వాటర్ పోసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే మన కోడి పిల్లలు యాక్టివ్గా ఉంటాయి. అలాగే కోడి పిల్లలు అనేటివి చనిపోకుండా ఉంటాయి. చూడండి, కోడి పిల్లలు అనేటివి ఇలా మేత తిన్న తర్వాత ఈ బెల్లం నీళ్ళు అయితే తాగేస్తాయి. ఇలా తాగడం వల్ల వీటిలో ఉండే వీటి జీర్ణ వ్యవస్థలో ఏమైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటే అన్నీ పోతుంది. ఏమైనా మలిన పదార్థాలు ఉన్నా కానీ ఈ బెల్లం నీళ్ళు అనేటివి వీటి జీర్ణ వ్యవస్థని క్లీన్ చేసేసి బయటికి రెట్ట రూపంలో బయటికి తీసేస్తాయి. ఇలా మనం కోడి పిల్లలకి బెల్లం నీళ్ళు ఉదయం, పసుపు నీళ్ళు సాయంత్రం ఒక వారం దాకా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మన కోడి పిల్లలు అనేటివి చనిపోకుండా యాక్టివ్గా ఉంటాయి. తర్వాత వారం రోజులకి మనం మెడిసిన్స్ అనేటివి కంపల్సరీగా వేసుకోవాలి. వారం రోజుల లోపల ఒక మెడిసిన్ అయితే ఉన్నది, దాని పేరే లసోటా వ్యాక్సిన్. అదైతే కోడి పిల్లలకి కంపల్సరీ వేసుకోవాలి. ఇలా మీ కోడి పిల్లలు బెల్లం నీళ్ళు అనేది తాగకపోతే ఒక సిరంజి తీసుకొని ఇలా డ్రాప్స్ గా వేసుకోండి. తాగినట్టు అయితే అవసరం లేదు. తాగని దానికైతే ఇలా సిరంజి తీసుకొని బెల్లం నీళ్ళు అన్నట్టు వాటి నోట్లో కొట్టుకోండి. ఇలా చేయడం వల్ల తాగని వాటి కోడి పిల్లలకు కూడా ఈ బెల్లం నీళ్ళు అనేటివి ఎఫెక్టివ్గా పనిచేసి కోడి పిల్లల్ని యాక్టివ్గా చేస్తాయి. ఈ బెల్లం నీళ్ళలో గ్లూకోజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాటిని కోడి పిల్లలకు అవి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇలాగా మనం వారం రోజుల లోపల లసోటా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఈ కోడి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డైలీ ఇలాగా 1వ రోజు నుంచి వారం రోజుల లోపల బెల్లం నీళ్ళు, పసుపు నీళ్ళు కలుపుకొని కోడి పిల్లలకు అన్నిటికీ ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే నూకలతో పాటు తౌడు అనేది కోడి పిల్లలకి ఇస్తే కోడి పిల్లలు అనేటివి చనిపోకుండా మోర్టాలిటీ రేటు చాలా వరకు తగ్గుతుంది మీ ఫామ్లో.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.